హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. మీరు గనుక మన వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఊరి అనపాలంతల తీర్థం అని చెప్పాను కదా! ఇలా ఊరంతా సిరిబొమ్మను కూడా తిప్పుతారు. ఈ సిరిబొమ్మని పెద్ద తీర్థం రోజున తాడుకి కట్టి అరటిపళ్ళు వేసి కొడతారు. ఏ పండగలొచ్చినా మా ఇంట్లో జల్దీ 5 ఆడడం మాత్రం కంపల్సరీ. అందరం కలిసి జల్దీ 5 ఆడుకుంటున్నాము. అదే రోజు నైట్ సంబరం. మేమందరం సంబరం చూడడానికి బయలుదేరుతున్నాం. మా వాళ్ళకి తెలీదు వీడియో తీస్తున్నా అని. షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఊరి గ్రామ దేవత అనపాలం తల్లి తీర్థం అని. తీర్థం మొత్తం 3 రోజులు జరుగుతుంది. ఫస్ట్ రోజేమో సంబరం, రెండో రోజేమో నైవేద్యాలు, మూడో రోజేమో పెద్ద తీర్థం. 3 డేస్ వీడియోస్ కలిపి అన్ని ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. మా ఊర్లో అమ్మవారి జాతర ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి. ఎప్పుడు సంబరం ఊరంతా తిరుగుతుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం గుడి దగ్గర మాత్రమే చేశారు. ఇంకా గుడి దగ్గర సంబరం చూడడానికి మేమందరం వెళ్ళాం. సంబరంలో చిన్నపిల్లల చేత కాగడాలు వేయిస్తారు. ఇంకా మేము కూడా మా షన్వి, నందు, సూర్య, ఆన్య వీళ్ళందరి చేత కాగడా వేయించడానికి గుడి దగ్గర తీసుకువెళ్ళాం. చిన్నపిల్లలు కదా, కాగడాలు వేసాక ఇంటికి వెళ్ళిపోయారు. నేను, మా అన్నయ్య, వదిన గుడి దగ్గరే ఉండి సంబరం చూసాం. జనాల్లో వీడియోస్ తీయాలంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అందరూ మన వంకే చూస్తున్నారు. అయినా సరే మీకు చూపించాలన్న తాపత్రయంతో తీసేసాను అలా. మరి అంత కష్టపడి తీసాను కదా, ఒక లైక్, షేర్, కమెంట్ చేసేయచ్చు కదా. ఇంతకు ముందు సంబరం నైట్ 8, 9 ఆ టైం స్టార్ట్ అయితే మా వీధిలోకి వచ్చేసరికి 12 అలా అయ్యింది. దగ్గరైనా సరే నాకు మా చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. ఏంటంటే చిన్నప్పుడు మా నానమ్మ మా చేత కాగడాలు వేయించడానికి పడుకునేవారే కాదు. సంబరం వచ్చే వరకు మెలకుగానే ఉండేది. ఒకవేళ పడుకున్నా సరే వీధి చివర చిన్న సౌండ్ వినిపిస్తే చాలు లేచేసి సంబరం వచ్చేస్తుంది, లెగండి ప్రియాంక, సందీపు అని చెప్పేసి అనేది. మా చిన్నప్పుడు మా నానమ్మే వేయించేది మా చేత కాగడాలు. ఇది చూడండి, మీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. నాకు చిన్నప్పటి నుంచి పూనకాలన్నా ఈ ఆదిపరాశక్తులన్నా చాలా భయం, మీద మీదకి వచ్చేస్తారని. సంబరంలో అమ్మవారి గరగలు లేకపోతే ఇన్కంప్లీట్ సంబరం. అసలు ఏమున్నా లేకపోయినా గరగలు మాత్రం ఉండాలి. అదే కొన్ని ప్లేసెస్ లో గరగలు అంటారు, కొన్ని ప్లేసెస్ లో ఘటాలు అంటారు. కానీ ఒక విషయంలో మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. ఇలా సంబరాల్లో చాలా వేషాలు వేస్తారు కదా, వాళ్ళు చాలా గ్రేట్ అసలు. మనం నార్మల్గా ఫంక్షన్స్కి రెడీ అవుతేనే ఆ ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాం. అలాంటిది మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు వేషాలు వేసుకుని మేకప్ వేసుకుని అంతసేపు ఉండడం అంటే మామూలు విషయం కాదు. అందులోని ఇది సమ్మర్. ఇప్పుడు ఇలాంటి బుట్ట బొమ్మలు, చింపాంజీ ఆ గెటప్స్ లో అయితే బ్రీత్ అందడం కూడా చాలా కష్టం. మేము సంబరంలో నుంచుని చూసినందుకే మాకు అన్ని చెమటలు పట్టేసాయి. అలాంటిది వాళ్ళు అంతసేపు ఆ గెటప్ వేసుకొని ఉంటే వాళ్ళకి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళకి. ఈ చింపాంజీలు అయితే మామూలుగా ఎంటర్టైన్ చేయట్లేదు. అవి రెండు ఫైట్ చేసుకోవడం, డాన్స్ స్టెప్స్ వేయడం భలే ఉన్నాయి.
ఇంకా ఇలా అన్ని ప్రోగ్రామ్స్ చూసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నైవేద్యాలు. అప్పుడు మేము వీడియో తీసుకోలేదు. ఇంకా థర్డ్ డే వచ్చేసి పెద్ద తీర్థం. నైవేద్యాల రోజున పెద్ద తీర్థం రోజున కూడా నైవేద్యాలు పెట్టుకుంటారు. ఇంకా మా అమ్మగారు పెట్టేసి రమ్మంటే నేను మా వదిన వెళ్ళాం. అప్పుడే మా సాయక్క వాళ్ళు కూడా వచ్చారు. మీకు మా ఊర్లో ఉన్న మారం తల్లి అమ్మవారి విశిష్టత చెప్పాలి. ఎందుకంటే ఈ అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుంచి మా కుతుకులూరుని కాపాడుకుంటూ వస్తుందో ఎవరు చెప్పలేని విషయం. కానీ ఒక విషయం అయితే చెప్తారు. నేతలవారు, పులగం వారు, నల్లమిల్లి వారు భూమి సరిహద్దుల తగాదాలతో గొడవలు పడి ఊరి పెద్ద మనుషులు కూడా ఆ గొడవను తీర్చలేకపోతే ఆఖరికి కోర్టుకు వెళ్లి ఐదాలకి తిరిగేవారంట. అలా ఎన్నో సంవత్సరాలు తిరిగి కోర్టుకు వెళ్లే దారిలో వేంటూరులో మారం తల్లి గుడి దగ్గర ఆగి విశ్రాంతి తీసుకుని బయలుదేరుతుంటే ఈసారి మాకు కోర్టు తగు తేలిపోయి తీర్పు మాకు అనుకూలంగా వస్తే వెళ్ళేటప్పుడు నిన్ను మా ఊరు తీసుకెళ్లి నిలుపుకుంటాము, సంబరాలు చేసుకుంటాము అని మొక్కుకున్నారంట. ఆ తల్లి మహత్యం వెంటనే వెళ్లిన వాయిదాకి కోర్టు తగు తేలిపోయి తీర్పు కూడా వీరికి అనుకూలంగా వచ్చిందంట. అనుకున్న విధంగానే అమ్మవారిని ఊరికి తీసుకువెళ్దామంటే ఆ ఊరు వాళ్ళు ఒప్పుకోలేదు. ఆఖరికి ఎంతో పోరాడి కోట్ల మధ్య ధైర్యం చేసి కుతుకులూరు తీసుకొచ్చారంట. తీసుకొచ్చేటప్పుడు ఆ తల్లి చొరవతో తేతలవారు ప్రాముఖ్యత వహించారు కనుక ఆ తేతలవారు మేనకోళ్ళు, పొలగం వారి ఆడపడుచు, నల్లమిల్లి వారి కోడలు అని వరుస కలుపుకున్నారంట. మా ఊర్లో పూర్వం నుండి వయసు తెలియని రావి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు కింద పూరిపాక వేసి అందులో అమ్మవారిని నిలిపి పూజలు చేసేవారంట. జాతర అయిపోయాక ఆ తల్లిని తీసుకెళ్లి ఊరి పొలమేరులో ఉంచుతారు. మరలా ఊర్లో చావులు, వ్యాధులు, గొడవలు ఎక్కువైనప్పుడు ఆ తల్లి పిలుస్తుందంట, వచ్చి నన్ను ఊర్లోకి తీసుకెళ్ళండి అని. మేళా తాళాలతో తీసుకొచ్చి అప్పుడు మరలా రావుచెట్టు దగ్గర నిలుపుతారు. వెళ్ళేటప్పుడు తల్లికి మేకపోతులు, కోళ్ళు వేటలు వేస్తారు. అంగరంగ వైభవంగా సంబరాలు చేసి ఊరంతా దగ్గరుండి చీరలు పంచి నీళ్లు పోసి సాగనంపుతారు. రావడం వెళ్ళడం అంతా ఆ తల్లి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వెళ్ళడం ఇష్టం లేకపోతే తేతల వారు, పులగం వారు, నల్లమిల్లి వారు ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి మైలు కాని పురుడు కాని వస్తే వెళ్ళదు. ఇది మా ఊర్లో ఉన్న మారం తల్లి విశిష్టత. ఇది వచ్చేసి థర్డ్ డే పెద్ద తీర్థం. ఈ తీర్థానికి వెళ్ళినప్పుడల్లా నాకు ఇంకో మెమరీ గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు, అనుప్రియ, పూజిత అని. మేము ముగ్గురం అన్పలం తల్లి తీర్థం వస్తుందంటే ఒక్కొక్కరం 60 రూపీస్ అలా తీసుకునే వాళ్ళం పేరెంట్స్ దగ్గర. 60 తీసుకుని తీర్థంలోకి వెళ్ళి ఫస్ట్ రంగుల రత్నం ఎక్కేవాళ్ళం. టికెట్ ప్రైస్ 40 50 ఉండేది. అది మాత్రం మ్యాండేటరీ. తీర్థంలో ఫస్ట్ అదే ఎక్కేవాళ్ళం. అదే అయిపోయాక జ్యూస్ కంపల్సరీ తాగేవాళ్ళం. అవన్నీ అయ్యేసరికి 10 20 మిగిలేది. దాంట్లో ఒక 10 రూపీస్ ఇయర్ రింగ్స్ కానీ చైన్ కానీ కొనుక్కొని ఇంకో 10 రూపీస్ ఇంటికి పట్టుకు వెళ్లే వాళ్ళం. ఏదైనా చిన్నప్పుడే బాగుండేది. ఇలా మీకు కూడా ఏమన్నా మెమరీస్ ఉంటే కమెంట్స్ లో కమెంట్ చేయండి. ఇంతేనండి, వ్లాగ్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.